ఈ నిర్గమాకాండం 12వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు మనం చూసామండి కదా. ఈ నిర్గమాకాండము 12వ అధ్యాయం 1 నుంచి జరుగుతున్న 14 వచనాల్లో కనుక మనం ధ్యానించినట్లయితే, ఆనాడు తండ్రి అయినటువంటి యెహోవా మోషే గారికి సెలవిచ్చినటువంటి ఆజ్ఞ, ఆ పస్కా బలి పశువు గురించి, ఆ పస్కా బలి గురించి, ఆ రక్తము గురించి, ఆ ఉగ్రత గురించి, ఆ మరణ శాసనము గురించి, రాబోవుచున్న ఆ తెగులు గురించి, వాటన్నిటి గురించి కూడా మోషే గారికి సెలవిచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజున మోషే గారికి సెలవిచ్చారు, ఈ రోజున మనకి మరొకసారి గుర్తు చేస్తున్నారండి. అందుకే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి పస్కా ఆచరించటానికి మనందరం కూడా సిద్ధపడ్డాం. అసలు పస్కా అంటే ఏంటి? బల్ల అంటున్నారు అందరూ, అవునా? అండి, అది ఈజీ మెథడ్లో వెళ్ళిపోతున్నారు. అసలు పస్కా బలి పశువు, పస్కా బలి అంటే ఏంటో తెలుసండి. 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు, ఆ ఫరో చేతి కింద బానిసలుగా అణపబడినప్పుడు వారిని విడిపించటానికి మోషేను దేవుడు ఎంచుకున్నాడు. వారి కష్టాల నుంచి, శ్రమల నుంచి, ఉన్న శోధాల నుంచి విడిపించటానికి, వారి కన్నీరు నుంచి విడిపించటానికి, వారి బంధకాల నుంచి విడిపించటానికి నమ్మకస్తుడైనటువంటి మోషే గారిని దేవుడు ఎంచుకున్నాడు. ఆ విషయం మనకు తెలుసు. మోషే గారు ఆ మిద్యాను అరణ్యంలో ఉన్నప్పుడు పిలిచాడు. హోరేబు పర్వతం మీదకి మోషేని నడిపించాడు. అక్కడ తన శక్తితో, తన బలముతో నింపారు. తిరిగి ఇశ్రాయేలు దగ్గర నిలబెట్టారు. ఫరో ఎదురుగుండా నిలబెట్టాడండి. దేవుడికి స్తోత్రం. ఆయన కావాలి, దేవుడికి మోషే కావాలి, మోషే ప్రార్థన కావాలి, మోషే దేవునితో చేసే సహవాసం కావాలి, మోషే తీసుకున్నటువంటి తీర్మానాలు కావాలి, మోషేలో ఉన్నటువంటి తెగింపు దేవుడికి కావాలి, మోషేలో ఉన్నటువంటి రోషం దేవుడికి కావాలి. ఈరోజు నువ్వు కావాలి దేవుడికి. నీలో ఉన్న తెగింపు కావాలి, నీలో ఉన్న ప్రతిష్టత. మోషే సామాన్యమైనటువంటి మానవుడు కాదండి. ఫరో కుమార్తె యొక్క కుమారుడు, రాజవంశీయుడిగా పుట్టి ఉన్నాడు, రాజవంశీయుడిగా పెరుగుతున్నాడు. పుట్టడం హెబ్రీయుడే, కానీ పెరగటం ఒక రాజవంశీయుడిగా, అతి శ్రేష్టమైనటువంటి రాజ దర్బారులో, రాజభవనములో పెంచబడినటువంటి వ్యక్తి. ఎప్పుడైతే తన హెబ్రీయుడు అని తెలుసుకున్నాడో మొత్తం వదిలేశాడు, మొత్తం వదిలేశాడు. ఫరో కుమారుడని పిలిపించుకోవటానికి కూడా ఇష్టపడలేదు. దేవుడి కొరకు అన్ని వదిలేశాడు. క్రీస్తు నిమిత్తమైన నింద చాలని ఆ హెబ్రీ పత్రికలో కూడా మనం ధ్యానిస్తుంటాం. సర్వం అండి. ఈరోజు మనం వదలగలమా చెప్పండి? మోషే గారు వదిలేశాడు కాబట్టే గొప్ప నాయకుడు అయ్యాడండి. మోషే గారు సమస్తాన్ని, రాజ్యాన్ని, సింహాసనాన్ని, ఫరో తర్వాత ఫరో అంతటి వాడు. ఫరో కుమార్తె పెంచుకుంది, రాజకుమారుడిగా పెరుగుతున్నాడు. కానీ తను ఎప్పుడైతే దేవుడి బిడ్డనని తెలుసుకున్నాడో, హెబ్రీయుడని తెలుసుకున్నాడో, ఉన్న ఆస్తి, ఐశ్వర్యం అంతటిని, ఆ పేరు ప్రఖ్యాతులు అన్నిటినీ వదిలేశాడు, ధనం వదిలేశాడు. మనం వదలగలుగుతున్నామా? మనం వదలలేనటువంటి పాపం ఏంటో, అవిధేయత ఏంటో మనకు తెలుసు, కానీ వదలలేము. దేవుడు ప్రేమామయుడు కదా, దేవుడు క్షమించేస్తాడులే అనుకుంటున్నాం. క్షమిస్తాడు, కానీ వదిలితే మాత్రం దేవుడి హృదయంలో భద్రపరిచేసుకుంటాడు. హల్లెలూయా. దేవుడి చేతిలో ఒక ఆయుధంగా మలచబడతాం. వదిలేసుకుంటే, ప్రతిష్ఠించుకుంటే, సమర్పించుకుంటే. దేవుడికి స్తోత్రం. మోషేలో ఉన్నటువంటి ఆ గొప్ప తెగింపు దేవుడు చూశాడు. తన ప్రజల కొరకు బయటకు వచ్చేయటం దేవుడు చూశాడు. తన ప్రజల కొరకు ఇశ్రాయేలీని రక్షించాలి అన్న ఒక మంట, ఆ ఒక్క మంటేనండి మోషేని నాయకుడిగా నిలబెట్టేసింది. రోజున మనం ఒక మంట కలిగిన వారమై ఉండాలి. ఈ గడప దాటి బయటికి వెళ్తే మనకి తలకు మించినన్ని శోధనలు ఉంటాయి. కుటుంబంలో శోధనలు ఉంటాయి, ఉద్యోగంలో సమస్యలు ఉంటాయి, భారాలు, అనేకమైనటువంటి పోరాటాలు ఉంటాయి. ఎన్ని పోరాటాలు ఉన్నా మన హృదయంలో మంట మాత్రం దేవుడి కొరకు మండుతూ మండుతూ ఉండాలంటే, రోజున ఆ మంట కొరకే దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు.
దేవునికి స్తోత్రం. ఆయనలో మండుచున్నది, అక్కడ మండుచున్న పొదలో ఆ దేవుణ్ణి చూశాడు అన్నాడు, కరెక్టే. కానీ ఆ మండుచున్న పొదల్లో దేవుని యొక్క అగ్ని ఎలా మండుతుందో ఆయన హృదయం కూడా దేవుడి కొరకు అలాగే మండుతుందండి. దేవుడికి స్తోత్రం. ఈ రోజు నీ హృదయంలో అలా మండాలి. దేవుడి కొరకు నేనేదో చెయ్యాలి, దేవుడి కొరకు నేను ప్రతిష్ఠించుకోవాలి, దేవుడి కొరకు నేను ప్రత్యేకంగా ఉండాలి, దేవుడి కొరకు నేను ఏదో త్యాగం చేయాలి. ఏదో ఏదో మంట మనలో ఉందా? ఉన్నట్టయితే మాత్రం దేవుడి చేతులు ఒక ఆయుధంగా మలచబడిపోతామండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆశతో ఎదురు చూస్తున్నాడు. దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఆశతో ఉన్నాడు. ఎందుకంటే లోకము నశించిపోయే జాబితాలోకి ప్రతి ఒక్కరు వెళ్ళిపోతున్నారు. అందరిని వెతికి 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 రక్షించాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. కొద్ది సమయమే ఉంది. ఆ కొద్ది సమయంలో మనం సరిదిద్దుకుందాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అసలు ఈ పస్కా బలి ఎక్కడి నుంచి, అసలు పస్కా అంటే ఏంటి చెప్పండి? పాస్ ఓవర్. పస్కా అంటే ఇంగ్లీష్లో పాస్ ఓవర్. పాస్ ఓవర్ అంటే ఏంటో తెలుసా అంటే దాటిపోవుట. ఆ ఒక్కటి ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతుంది. ఆ ఒక్క మాట గురించి ఈరోజు దేవుడు మనతో బోధించబోతున్నాడు. దేవుడికి స్తోత్ర. పాస్ ఓవర్ అంటే ఏంటో తెలుసా అంటే, పస్కా అంటే ఏంటో తెలుసా అంటే పాస్ ఓవర్. పస్కా అంటే పాస్ ఓవర్. పాస్ ఓవర్ అంటే ఏంటి? దాటిపోవుట. ఏం దాటిపోవుట? మరణము దాటిపోయిందండి. ఆ గడప కమ్మీల మీద దేవుడు ఏదైతే ఆజ్ఞనిచ్చారో, ఆ సంవత్సరం యొక్క గొర్రె పిల్లని వధించి, ఆ యొక్క వధించబడినప్పుడు ఆ రక్తాన్ని పళ్ళెంలో పట్టుకొని ఆ హిస్సోపుతో ఆ నిలువు కమ్మీల మీద, అడ్డ కమ్మీల మీద ఎవరి దగ్గరైతే ఆ రక్తపు గుర్తుంటుందో, మరణ దూత ఆ గృహాన్ని దాటిపోవటం ఎంత ఆశీర్వాదకరం అండి, ఎంత దీవెనకరం. ఆ మరణము దిగిరి మనం వెళ్ళకుండా ఈ రోజు మనం ఉన్నామంటే ఏమవుతుందో తెలుసా? మరణ దూత ఆ రోజుని నిర్గమకాండములో ఇశ్రాయేలీయుల దగ్గర నుంచి ఎలా దాటిపోతుందో ఈ రోజు దాటిపోయింది. కాబట్టి ఈ రోజు నువ్వు నేను బ్రతికి ఉన్నామో. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున మరణ దూత మన కుటుంబాన్ని దాటి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ రోజున మనము, మన బిడ్డలు, మన కుటుంబాలు సంతోషంగా ఉండటానికి గల కారణం అండి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాల నుంచి బంధించబడి ఉన్నారు. వాళ్ళు మొర పెడుతున్నారు, కన్నీటితో ఉన్నారు, రోదనతో ఉన్నారు, వేదనతో ఉన్నారు. తండ్రి, ఇంకెప్పుడు నువ్వు మమ్మల్ని రక్షిస్తావు అడుగుతున్నారండి. కన్నీరు కారుస్తున్నారు. వాళ్ళ కొరడా దెబ్బలు భరించలేక వేదనతో ఉన్నప్పుడు మోషే గారిని దేవుడు అభిషేకించి పంపించాడు. మోషే గారిని అభిషేకించి బయటకు పంపించాడు. అక్కడ ఇశ్రాయేలు దగ్గరికి ఫరో ఎదుట నిలబడ్డానికి పంపించి, అంత సామాన్యంగా ఏం పంపడాడు ఫరో. 10 అద్భుత కార్యాలు చేశాడు దేవుడు, మనకు తెలుసు. 10వ అద్భుత కార్యం ఏంటో తెలుసండి? దయచేసి పద్దాక బయటికి లోపలికి ఎవరో తిరగద్దు. ఎందుకంటే దేవుని మందిరంలో దేవుడు ఉంటాడు. మనల్ని దాటి పక్కోళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడానికి కూడా ఒప్పుకోవద్దు. మనల్ని దీవించినాకే పక్కకి వెళ్ళాలి. ఉండాలి, ఆ స్వార్థం ఉండాలి. ఎస్ ఆర్ నో? ఎస్. నన్ను దాటిపోతే నేను ఒప్పుకోనండి, నేను ఒప్పుకోను. నన్ను దీవించు, నాది నాకు ఇచ్చిన తర్వాత పక్కకి వెళ్ళు. ఆ రోషం ఉండాలండి, ఆ పౌరుషం ఉండాలండి, ఆ మంట ఉండాలండి, ఆ తెగింపు ఉండాలండి. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావము కలిగిన స్త్రీ అక్కడ ఉన్న వాళ్ళు రాణించారు అనుకుంటున్నారా? 12 సంవత్సరాల నుంచి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధిగ్రస్తురాలు ఉందంటే ఆమెకు శాపగ్రస్తురాలు. ఆమెకు అంటరారిది, ఎవరు ముట్టుకోరండి, ఎవరు రానివ్వరండి. అందుకే ఆమె యేసయ్య వెళ్తున్నాడు అని తెలుసుకుని, ఈ రోజు నేను ఎలాగైనా విడుదల పొందాలి, ఎలాగైనా స్వస్థత పొందాలి, ఎలాగైనా ఈ రోజు నేను దాటిపోను, ఆయన్ని పోగొట్టుకోను, ఆ దీవెన పోగొట్టుకోను. మరి ఎలా? అక్కడ వేల మంది జనాలు, వందల మంది జనాలు ఆయన మీద పడుతున్నారు. వాళ్ళ కాళ్ళ మధ్యలో త్రొక్కబడుతూ వెళ్ళిందండి. అది సాహసం, అది దేవుడు చూశాడండి. వాళ్ళ కాళ్ళ మధ్యలో వంగి వంగి పాక్కుంటూ వెళ్ళింది. విశ్వాసం దేవుడు చూశాడు. నీ ప్రయాస దేవుడు చూస్తాడు. నీ పెనుగులాట దేవుడు చూస్తాడు. ఎందుకంటే మనుషులు చూస్తే ఆమెను రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఆమె దీర్ఘకాలికమైనటువంటి వ్యాధిగ్రస్తురాలు, శాపగ్రస్తురాలు. ఎవరు ముట్టుకోరు, అంటుకోరు. 12 సంవత్సరాలు. అందుకే వాళ్ళ కాళ్ళ మధ్యలో పాక్కుంటూ వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకోలేదు, ఆయన చేతులు పట్టుకోలేదు, ఆయన శరీరాన్ని పట్టుకోలేదు, ఆయన వస్త్రపు చెంగును పట్టుకుందండి. దేవుడికి స్తోత్రం. ఆ కిందన భూమి మీద వ్రేలాడుచున్నటువంటి ఆ వస్త్రపు చెంగును పట్టుకుందంటే ఆమె ఎక్కడుందో తెలుసండి? భూమి మట్టికి తాను తగ్గించుకుంది. అనేక మంది కాళ్ళ కింద తొక్కబడుతూ ఉంది.
ఆ విశ్వాసాన్ని చూశాడు. ఆయనతో కూడా ప్రమేయం లేకుండా ఆయనలో ఉన్న శక్తిని లాగేసుకుందండి. దేవుడికి స్తోత్రం. దేవుడి సన్నిధిని అంటే అదండి. దేవుడి సన్నిధులు అంటే భూమి మట్టుకు తగ్గించేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతలాగా ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది, స్వస్థత పొందేసుకుందండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ నిర్గమాకాండంలో 12వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే భయంకరమైనటువంటి 9 అద్భుతాలు అయిపోయినాయి అంటే, చాలా భయంకరమైనటువంటి ఉగ్రత పాత్రలు కుమ్మరించబడ్డాయి. చిట్ట చివరికి అన్ని చేసిన ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాడు. చివరిసారిగా దేవుడు సెలవిచ్చింది ఏంటో తెలుసా? మరణదూతకు అప్పగించేశాడు. ఇక్కడ మాత్రం మనం ఒక్క విషయం గమనించాలి. అందరూ సమానమే. దేవుని మాటకు లోబడాలి. మన అన్న దేవుడి దగ్గర ఏమి ఉండదండి. ఒక కండిషన్ పడతాడు. ఆ కండిషన్కి మనం అందరూ లోబడుతున్నామా లేదు? అక్కడ ఉన్నటువంటి ఐగుప్తీయులందరూ దేవుడికి వ్యతిరేకమైనటువంటి వాళ్ళు, వ్యతిరేకమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు. చాలా బాధ పెట్టారు, దుఃఖ పెట్టారు. దేవుని మాటకు విలువ ఇవ్వట్లేదు. ఎన్నిసార్లు హెచ్చరించిన, అన్ని అద్భుత కార్యాలు చేశాడు. నీటిని రక్తంగా మార్చాడు, కప్పలు రప్పించాడు, మిడతలు వచ్చినాయి, అనేక రకాల భూమిని ఆ ధూళిని తీసి కొట్టినప్పుడు పేళ్ళైంది, వాళ్ళ ఆహార పదార్థాలన్నీ ఎంతగా హెచ్చరిస్తున్నా ఐగుప్తుల్లో మార్పు లేదండి. చివరికి 10వ హెచ్చరికకి 10వసారికి వెంటనే ఉగ్రత రాదండి. హెచ్చరిస్తాడు, చివరికి వదిలేస్తాడండి. అక్కడ దాకా ఎవరు తెచ్చుకోవద్దు అమ్మ, అక్కడ దాకా ఎవరు తెచ్చుకోవద్దు. 1, 2, 3 ఛాన్స్ కూడా ఇవ్వద్దు దేవుడికి. 1, 2 సార్లు హెచ్చరించినప్పుడు లోబడిపోతే ఖచ్చితంగా వాళ్ళ దేవుడు దర్శిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 10వసారి ఛాన్స్ వదిలేశాడు. మరణదూతకి దేవుడు అప్పగించేశాడు. అయితే మోషే గారికి చెప్పాడు, మోషే ఈ రాత్రి మరణదూత రాబోతుంది, ఐగుప్తీయుల మీదకి మరణదూత రాబోతుంది. ప్రతి జ్యేష్ఠుడు కూడా సంహార దూత వచ్చి సంహరించబోతుంది. ఆ మరణం నీకు రాకుండా ఉండాలంటే, ఆ సంహార దూత నీ ఇంటికి రాకుండా ఉండాలంటే, ఆ తెగులు నీ దగ్గరికి రాకుండా ఉండాలంటే, ఆ యొక్క భయంకరమైనటువంటి ఉగ్రత నీ కుటుంబంలోనికి సమీపించకుండా ఉండాలంటే ఒక కండిషన్. సంవత్సరం పాటు ఉన్నటువంటి మేకపిల్లనైనను ఒకవేళ మేకపిల్ల దొరకకపోతే గొర్రెపిల్లకే ప్రధానమైనటువంటి అవకాశం. గొర్రెపిల్ల, 1 సంవత్సరపు కాలం ఉన్నటువంటి గొర్రెపిల్లని తీసుకోండి. ఒకవేళ మీకు గొర్రెపిల్ల దొరకకపోతే అదే 1 సంవత్సరం వయసు ఉన్నటువంటి మేకపిల్లని తీసుకొని 3 రోజులు పరీక్షించి 4వ దినాన దాన్ని ఏం చేయాలి? ఏమాత్రం మచ్చ ఉండకూడదు, పొడవలు ఉండకూడదు, దాన్ని పరీక్షించాలి 3 రోజులు. ఆ తర్వాత ఆ సాయంకాల సమయంలో దాన్ని వధించి ఆ రక్తమైన పళ్ళెముతో పట్టుకుని ఆ రక్తాన్ని హిస్సోపు కుంచె తీసుకుని ఆ 2 నిలువు కమ్మీల మీదను ఆ అడ్డ కమ్మీ మీదను రక్త ప్రోక్షణం చేయండి. ఆ వధించబడినటువంటి ఆ బలి పశువు ఉంది చూసావు, ఆ గొర్రెపిల్ల, ఆ బలి పశువు నీ ఇంట్లో వాళ్ళకి సరిపోతే పక్కింట్లో వాళ్ళని పిలుచుకో. అది నీళ్లతో వండకూడదు, అది ఉడకనది అవ్వకూడదు, అది నిప్పుల మీద కాల్చబడాలి. దేవుడు ఏ మాట అయినా చెప్పినా శ్రద్ధగా వినాలండి. మా దేవుడే కదా, ప్రేమించే దేవుడు కదా, ఒప్పుకోడండి. దేవుడు ఏదైతే చెప్పాడో అది శిరసా వహించాలి, అంత లోబడిపోవాలి. ఆ రకంగా చేయాలి. ఆ రాత్రి ఎవరి గడప కమ్మీల మీదైతే, ఎవరి ద్వారబంధముల మీదైతే రక్త ప్రోక్షణం ఉంటుందో ఆ మరణదూత దాటిపోతుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. రక్త ప్రోక్షణం కావాలి. అదే బాప్తీసానికి గుర్తండి. బాప్తీసం అంటే ఏదో నీళ్ళల్లో మునిగొచ్చేసేది కాదండి. మన పాపాలకి ఆ రోజున నివృత్తి. మనకున్న తల్లిదండ్రుల నుంచి, పితరుల నుంచి, 7 తరాల నుంచి వచ్చిన శాపాలన్నీ కొట్టివేయబడతాయి. మరణములో నుంచి జీవములోనికి ప్రవేశించుట బాప్తీస కార్యక్రమం అన్నది. పాపములో నుంచి జీవములోనికి, శరీరము దేవుని అవయవములోనికి. కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్తారు, నువ్వు మామూలు వ్యక్తి కాదు, దేవుని శరీరములో ఎవరైతే ప్రధానము చేయబడుతున్నారో అంటే బాప్తీస కార్యక్రమం, ఆ వ్యక్తి క్రీస్తు శరీరములో ఒక అవయవముగా ఏర్పాటు చేయబడుతున్నారు.
దేవునికి స్తోత్రం కలుగునుగా. అంత అర్థం ఉంటుందండి బాప్తీసం గురించి, ఆ రక్త ప్రోక్షణ గురించి, ఆ గుర్తు గురించి. ఆ గుర్తు చెప్పాడు, హిస్సోపు కుంచుతో తీసుకుని ఆ నిలువు కమ్మీల మీద, అడ్డ కమ్మీల మీద, నీ ద్వారబంధం దగ్గర ఆ గుర్తు ఉండాలి. గుర్తు లేకపోతే ఏమవుతుంది? నార్మల్ మన భాషలో చెప్తుందాం, అర్థమయ్యే భాషలో చెప్తుందాం. ఆ యొక్క రక్త ప్రోక్షణం లేకపోతే ఏమవుతుంది? మరణ దూతకి అప్పగించబడటం జరుగుద్ది. ఐగుప్తు దేశంలో ఏదైతే జరిగిందో అదే జరుగుద్ది. బయట గుమ్మం మీద ఏముండాలి? రక్త ప్రోక్షణం ఉండాలి. గృహములో ఏముండాలి? అది వధించబడినటువంటి ఆ బలి పశువుని తీసుకుని నిప్పుల మీద కాల్చాలి. నిప్పుల మీద కాల్చి నీళ్లతో వండకూడదు. అది ఉడకనదే అవ్వకూడదు. నిప్పుల మీద కాల్చి ఆ రాత్రే ఆహారాన్ని భుజించాలి. ఒకవేళ ఆ యొక్క గొర్రె పిల్లని భుజించటానికి నీ యొక్క కుటుంబంలో వ్యక్తులు సరిపోకపోతే పక్కన ఉన్నటువంటి వారిని పిలువు, వాళ్ళతో పాటు నువ్వు భుజించు. ఒకవేళ వాళ్ళు కూడా వచ్చిన ఆ రాత్రంతా ఆ యొక్క ఆ మాంసమును భుజించిన మిగిలిపోయింది అనుకో, తెల్లవారి దాన్ని ఏం చేయాలండి? ఏమన్నారు? అగ్నితో కాల్చివేయాలి. దేవుడికి చాలా మర్మయుక్తమైనవండి. తర్వాత ఏం చెప్పాడు? ఆహారంగా ఏం తీసుకోవాలి? పులియని రొట్టెలను తీసుకో. పులియని రొట్టెలు, పొంగని రొట్టెలు. పొంగకూడదు ఆ రొట్టె పొంగకూడదు. ఈ మాంసం వండకూడదు. బయట గుర్తుండాలి. ఎన్ని కండిషన్స్ అవన్నీ జరగాలి మనలో. ఆ బలి పశువు అగ్ని మీద కాల్చటం అంటే ఏంటో తెలుసండి? శ్రమలకి గుర్తు. కాల్చబడినప్పుడు దాని రూపం ఏమైపోద్దండి? మారిపోద్దండి. శ్రమలకు గుర్తు. కాల్చబడాలి. ఆ శరీరము కాల్చబడాలి, అగ్నితో కాల్చబడాలి. అది వండకూడదు. నులివెచ్చని స్థితి మనలో ఉండకూడదు. అలా ఉన్నట్లయితే ఉమ్మి వేసేస్తాడు దేవుడు. కాల్చబడినటువంటి అనుభవం, అగ్ని పరీక్షలు దేవుడే అప్పగిస్తాడండి. అగ్ని పరీక్షలకి ఆ యొక్క మాంసము రొట్టెలు, ఆ మాంసము అగ్ని మీద కాల్చబడిన తర్వాత అది భుజించాల. రాత్రే ఎలా తినాలో కూడా దేవుడు చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఆ రొట్టెలో ఏముండాలండి? పొంగనిది ఉండాలి. అంటే పొంగకూడదు, అంటే పులవకూడదు. ఇప్పుడు మనందరికీ చపాతీ చేయటం అలవాటేనండి. చపాతీ ఏం చేస్తాం? అప్పటికప్పుడే పిసికేసి పిండేసి అదేంటి కలిపేసేసి పిసికేసి రొట్టె టప్ అని చేసేస్తే ఏమవుతుందండి? అది పొంగదు, గట్టిగా ఉంటుంది. మనకు అలవాటు ఏంటంటే దాన్ని ఉదయం కానీ 1 గంట కానీ 2 గంటలు కానీ నానబెడతాం. నానబెడితే ఏమవుతుందండి? దానిలో పులుపు వస్తుంది, అది ఊరుతుంది, అది మెత్తనవుతుంది. కానీ దేవుడు చెప్తున్నాడు, పులిపిండి ఉండకూడదు. ఆ పులిపిండి దేనికి సాదృశ్యమో తెలుసాడు? మన క్రియలో పులిసిపోకూడదు. మన క్రియలలో ఏ చెడు అనేది ఉండకూడదు, ఏ పాపం అనేది ఉండకూడదు, ఏ దోషం అనేది ఉండకూడదు. ఆ పులిపిండి మనలో ఉండకూడదు. దేవుడి రోజున పులిపిండి లేనిది దేనికి సాదృశ్యమో తెలుసు? పరిశుద్ధత, పవిత్రత. మనలో దేవుడు కోరుకునేది ఏంటో తెలుసంటే పరిశుద్ధత, పవిత్రత. అది రోజు కోరుకుంటున్నాడు. వాక్యం అర్థమవుతుంది కదమ్మా? పులిపిండి లేనిది కావాలి. నువ్వు పులిపిండిగా ఉంటే మన ఆరాధన కానీ, మన ప్రార్థన కానీ, మన సేవ కానీ అంగీకరించబడదు. మనలో ఏ దోషమైనా ఉన్నట్లయితే మన సేవ కానీ, మన ఆరాధన కానీ, మన పాటలు కానీ, మన జీవితం కానీ, మనల్ని కానీ దేవుడు అంగీకరించడు. పులిపిండి, పులిసినది ఏది నీలో ఉండటానికి వీల్లేదు. మన క్రియలు సరిదిద్దబడాలి, ప్రవర్తన పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధత పులవనటువంటిది, పొంగనటువంటిది దేనికి సాదృశ్యం? పరిశుద్ధతకి సాదృశ్యం. పరిశుద్ధపరచబడిన వారై కబ్ది తినాలి. హల్లెలూయా. నువ్వు ఆ రొట్టెలాగా ఉండాలి, ఆ రొట్టెలాగా మారాలి, ఆ రొట్టెలాగా పరిశుద్ధంగా ఉండాలి, ఆ రొట్టెలాగా పవిత్రంగా ఉండాలి, ఆ రొట్టెలాగా పొంగనటువంటి స్థితిలో ఉండాలి. ఆ యొక్క పులిపిండిని, ఆ పులిసినది ఏది నీలో నాలో ఉండటానికి దేవుడు ఈ రోజున ఇష్టపడట్లేదు, అంగీకరించట్లేదు. దేవుడికి స్తోత్రం. ఉందా ఏదైనా పులిపిండి ఉన్నట్లయితే ఈ రోజున దేవుడి సన్నిధిలో ఒప్పుకుందాం. తండ్రి నన్ను క్షమించు. నా మాటలు కానీ, నా చూపులు కానీ, ఇంకా సీరియల్స్, ఇంకా సినిమాలు, ఇంకా చాటింగ్స్, ఇంకా లేకపోతే ఏంటంటో వచ్చేస్తున్నాయి సోషల్ మీడియా. వద్దండి, వద్దు.
సమయం వృధా పోలేదు. మనమైతే ఒక రోజున ఏమీ కాకుండా పోగొట్టేసుకుంటాం, కానీ దేవుడు అన్ని లెక్కలు రాసి ఉంచేస్తాడు. ఒకానొకప్పుడు అండి, నేను కొత్తగా రక్షణ పొందిన కొత్తలోనమ్మా చాలా ఫైర్గా ఉన్నాను. చాలా 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 ఎప్పుడు నార్మల్గా లేనండి. అందుకు దేవునికి స్తోత్రం. ఎప్పుడు మండుతూనే రోషంతోనే ఉండేదాన్ని. కానీ ఒక రోజు నాకు ఒక దర్శనం వచ్చింది. ఒక దర్శనం వచ్చింది. నేను ఎప్పుడు కూడా నోట్స్ మెయింటైన్ చేస్తాను కదండి. నాకు ఎప్పుడు అది, నేను రక్షణ పొందిన ఆ నాటి నుండి ఈ నాటి వరకు నాకు నోట్స్ అలవాటు. ఎందుకో తెలుసండి, దేవుడు ఏదైనా మాట్లాడాడు అనుకోండి, ఎవరైనా వాక్యం చెప్తున్నా టక్మని రాసేస్తా. ఒక్కసారి రాసైనా మర్చిపోనాడు. దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంత ఏంటంటే, నాకు ఏదన్నా మాట్లాడినప్పుడు దేవుడు మాట్లాడినవి అలా ఒక్కసారి రాశానంటే ఇంక మర్చిపోను, రాయకపోతే మర్చిపోతాను. మరి అదో బలహీనత, అదేంటో నాకు తెలియదు. రాస్తే మర్చిపోనండి. అందుకే నాకు స్టార్టింగ్ నుంచి కూడా రాసి పెట్టుకుంటాను ఎప్పుడు కూడా. ఎవరు వాక్యం చెప్పినా దేవుడు నాతో మాట్లాడినవి నాకు హృదయానికి తాకిన వెంటనే రాసి పెట్టుకుంటాను, ఆ రోజు డేట్ వేసి. అది నాకు అలవాటు. చిన్న నోట్స్ మెయింటైన్ చేయటం అలవాటు. నా డైరీ నా హ్యాండ్ బ్యాగ్లో ఎప్పుడు ఉండేది. అలాగే చర్చ్కి వెళ్ళేదాన్ని అనమాట. ఒకరోజు దర్శనం చూశాను. ఆ చిన్న పుస్తకం ఏదైతే వాడుతున్నానో ఆ పుస్తకమే దేవుడు తెరిచి చూపిస్తుంది. దేవుడు తెరిచి, ఇదిగో నీ పుస్తకం, ఇలాగే ఉందాడు. అది అప్పుడు చిన్నది. చూస్తే నాకు ఇస్తే పేపర్లన్నీ ఖాళీయే. అన్ని తెల్ల పేపర్లే, అన్నీ ఏమి రాసిలేవు. షాక్ అయిపోతున్నాడు. ఇదేంటి ప్రభా, ఏమీ లేవు. ఇదేంటి, నేనేం రాసుకోలేదా? నీ కొరకు ఏం పని చేయలేదా? దేవుడు అన్నాడు, అంత ఖాళీ ఉంది నీలో. అర్థం అవ్వలేదు కదా? అంటే దేవుడు పని ఏం చేయలేదు. అది లెక్కలు రాసుకున్నాడు. మనం భూమి మీద ఏం దేవుడి కొరకు పని చేస్తామో అది దేవుడు లెక్కలు రాసినాడు. నీ కొరకు నేను రాసుకోవడానికి ఇక్కడ ఏం లేదు. నీ కొరకు నువ్వేం చేసావో భూమి మీద అది నేను రాసి పెట్టడానికి, పరలోకంలో రాసి పెట్టడానికి భూమి మీద నీ దగ్గర ఏం లేదు. నువ్వు అనుకుంటున్నావు నేను కరెక్ట్గా ఉన్నానని, నువ్వు అనుకుంటున్నావు నేనేదో చేసేస్తున్నానని, కానీ నీ పుస్తకం ఖాళీగా ఉంది. నీ హృదయం ఖాళీగానే ఉంది. హృదయం నింపబడలేదు. ఏడ్చానండి. ప్రతీది అలాగే చూపించి హెచ్చరించేవాడు దేవుడు. ప్రతీది స్వయంగా దేవుడి దగ్గర పాదాల దగ్గర కనిపెట్టి ఆ అనుభవంలో నుంచి పైకొచ్చిందాన్నేనండి. రోజు మన హృదయం ఎలా ఉంది, మన జీవ గ్రంథం ఎలా ఉంది దేవుడి దగ్గర. దేవుడి కొరకు ఏదో చేస్తూ ఉండాలి. ఉన్న దానిలో నమ్మకంగా ఉండాలి మనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓకే, సంవత్సరం గొర్రెపిల్లని ఎందుకు తీసుకోమంటున్నాడు దేవుడు? సంవత్సరం గొర్రెపిల్ల, ఒకవేళ గొర్రెపిల్ల నీకు దొరకకపోతే అదే సంవత్సరం వయసు ఉన్నటువంటి మేకపిల్లనైనా తీసుకో. కానీ మొదటగా మాత్రం ప్రిఫరెన్స్ నువ్వు దేనికి ఇవ్వాలి? గొర్రెపిల్లకే. సంవత్సరం పాటు ఉన్నటువంటి సంవత్సరం వయసున్న గొర్రెపిల్లే దేవుడు ఎందుకంత స్పెసిఫిక్గా చెప్తున్నారు అంటే, ఆ యొక్క గొర్రెలకు కానీ మేకలకు కానీ ఒక సంవత్సరం అనేది యవ్వన కాలం అంటండి. హల్లెలూయా. చాలా శ్రేష్టమైనటువంటి వయస్సు అంటే అది. చాలా శ్రేష్టమైనటువంటి యవ్వన దశ అంటే బలంగా ఉంటదన్నమాట. ఒక సంవత్సరం గొర్రెపిల్ల అంటే ముదిరిపోదు. చక్కటి శ్రేష్టమైనటువంటి జీవము కలిగినటువంటిది. యవ్వన కాలము ఒక సంవత్సరం పాటు ఆ గొర్రెపిల్ల పెంచితే, మన యేసయ్య ఎప్పుడు రక్తం చిందించాడండి మన కొరకు? ఎప్పుడండి? యవ్వన కాలపు రక్తాన్ని మన కొరకు దేవుడు అంటే యవ్వన కాలపు కోరికలు, యవ్వన కాలపు ఆశలు, యవ్వన కాలంలో ఉండేటువంటి బలము నీ దేవుడు నీకు ఇచ్చేసి నాకు. మనము మన బలాన్ని దాచుకుంటాం, మన శక్తిని దాచుకుంటాం, మనకున్నటువంటి సమయం దాచుకుంటాం, మనకున్నటువంటి సమయాన్ని మన కొరకే. నేనైతే ఐఎమ్ సో హ్యాపీ. మీరేమన్నా అనుకోండి, ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు కూడా నేను నిర్లక్ష్యంగా లేను. నేను ధైర్యంగా చెప్తాను, నా యేసయ్య ఇక్కడే ఉన్నాడు. ఆయన నా భుజం తట్టుతాడు కూడాను. ఎందుకో తెలుసా, నాకు చాలా చిన్నప్పుడే పెళ్ళైపోయింది, 15 ఏళ్లకి. ఈయన అన్యుడు, నాకు 12 ఏళ్లప్పుడు రక్షణ. తగ్గలేదండి ఎక్కడ. నేను అనుభవించాను శోధనలో. మామూలుగా కాదు. ఇప్పుడు మీ కళ్ళ ఎదుట చూస్తున్నారు మా అమ్మతో నేను ఎలా సేవలో ఉన్నానో. అప్పుడు అలాగా భయంకరమైనటువంటి శోధనలు. ఎక్కడ ఒక్క రోజు తగ్గడం అనేది లేదండి. పోరాటం, ఏడుపు, దుఃఖం, సమస్యలు, శోధనలు.
అలా పోరాడుతూనే వచ్చానండి. ఈ రోజుకి నాకు అదే పోరాటం. రకరకాల పోరాటాలు. ఇంకా ఎక్కువవుతూనే ఉన్నాయండి. ఇంకా ఎక్కువవుతుంది. మీకో విషయం తెలుసా? మీకో విషయం తెలుసా? మనం మందిరం పెట్టిన దగ్గర నుంచి ఒంటరి పోరాటం. ఎలా కష్టపడుతున్నాడో మీకు తెలుసు. నాకున్న మొత్తం డబ్బంతా మళ్ళీ మన సర్వీస్ వైర్‌లో పక్కన వాళ్ళు మంటేసుకున్నారంట. కరెక్ట్‌గా మన వైర్ కింద మనం వైర్ పైనుంది. వైర్ కిందనే పెద్ద పెద్ద మంటలేశారు. రోజు దాని పరిస్థితి ఎలా ఉందో తెలుసండి. ఉడికిపోయింది వైరంతా. మీకు తెలుసు. మహా అయితే ఒక సంవత్సరం, 2 ఏళ్ల క్రితం మొత్తం వైరంతా మార్చేశాను నేను. ఆ రోజున ఇంచుమించు 10, 15 వేలు ఖర్చు పెట్టేశారు. వైర్ ఇక్కడి నుంచి పోల్ దాకా వెళ్ళిపోవాలి సర్వీస్ వైర్. ఆ వైరంతా తీసేసి మొత్తం కొత్త వైర్ ఏశాను. అందులో చాలా కాస్ట్‌లీది ఉండాలండి. నాకు ఏసీలు ఎక్కువ ఉంటాయి. మంచి వైర్ పెట్టండి అన్నాను. మంచి వైర్ ఏసాం. నిన్నగాక మొన్న ఏమైంది లక్షవారినాడు. వాళ్ళేవో మంటలేశారంట. వేస్టేజ్ అంతా అక్కడ పడేసి. దాని పైన మన వైర్ ఉంది. పోయిన శుక్రవారం నేనొచ్చేటప్పుడు చూసాను. ఏంటి ఇదంతా బూడిద బూడిదగా ఉంది అని చెప్పేసి నేను హడావిడిగా వచ్చాను. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఒకసారి అంతా చూసుకునే వెళ్తానండి. మొత్తం లోపల, బయట, మందిరం, బాత్రూమ్ మొత్తం అన్నీ చూసుకునే వెళ్తాను. వెళ్ళేటప్పుడు నేను మళ్ళీ చూస్తున్నాను. ఏంటి ఇంత బూడిద, ఇంత డస్ట్, ఇంత కాల్చేశారు ఏంటి అని అలా నించొని చూస్తున్నాను. చింటూ కారు రెడీగా ఉంచాడు. ఒక్క నిమిషం ఆగడు కరెక్ట్‌గా. టక 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 అయిపోవాలి. చూసాను ఆగిపోయిన ఒక్క క్షణం. చెట్టు కాలిపోయింది. చెట్టు కాలిందేంటి? కింద మంటేశారు. కింద మంటేస్తే చెట్టే కాలిందంటే ఆ చెట్టు పైనే ఉంది ఆ చెట్టు కన్నా కిందే ఉంది మన వైర్లు. కింద ఆగిపోయిందండి. మొన్నే వైర్లు మార్చాను ప్రభా. ఆ రోజు ఒక ఇంచుమించు 15,000 ధరక ఖర్చు పెట్టాను. ఇప్పుడు ఈజీగా 20,000 అయిపోద్ది. నేనెక్కడి నుంచి తేను? ఏంటి సమస్యలు? చాలా భయపడుతున్నానండి. చాలా బాధపడుతున్నాను. అపవాది ఎలా ఎలా యుద్ధం చేస్తుందో ఒక్కసారి చూడండి. ఎంత శోధన గుండా పోయిన ఆదివారం ఏంటమ్మా వాక్యం? ఏంటమ్మా? కదమ్మా దావీదు కోసం. గుర్తుంది కదా నాన్న? దావీదు కోసం. యిర్మీయా గురించి ధ్యానిస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, ఒక్క నిమిషం ఆగు దావీదు కోసం. దావీదు మీదకి అమాలేకులు యుద్ధం వస్తే ఏమైందమ్మా? అమాలేకులు వచ్చి దావీదు ఉన్నటువంటి సర్వ సైన్యం ఉన్నటువంటి వారి భార్యలు 600 మంది దావీదు దగ్గర సేవకులు ఉన్నటువంటి వారందరి భార్యలని, వారి బిడ్డలని, వారి ఆస్తిని, వారి బంగారాన్ని అన్నీ దోచుకుని వెళ్ళిపోతా వాళ్ళ గుడారాలు కాల్చి బూడిద మిగిల్చారంటండి దావీదుకి. ఆ వాక్యమే కదా చెప్తున్నాం పోయిన ఆదివారం. దేవుడు ఆపి చెప్పాడు. యిర్మీయా నేను తెగ ధ్యానించేస్తున్నాను. అది ఆపి చెప్పన్నాడు దేవుడు. దావీదుకు మిగిలింది ఏంటి అంటే బూడిద. దావీదు ఏడ్చాడు. ఏడ్చుటకు కూడాను శక్తి లేనంతగా ఏడ్చాడు. ఏడిస్తే దేవుడు ఊరుకోలేదు. దేవుడి దగ్గర విచారణ చేసినప్పుడు దేవుడు అన్నాడు, దావీదు నువ్వు తరుము, నువ్వేదైతే పోగొట్టుకున్నావో మళ్ళీ మొత్తం అంతా పొందేసుకుంటావు. దేవుడికి ఇస్తావు. ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసండి? అది ఈ రోజు మరలా నాకు బూడిద మిగిల్చిందండి. అది ఈ రోజు నాకు మరలా బూడిద మిగిల్చింది అంటే దేవుడు కొంతకాలం నేను కష్టపడి మరలా నేను తరిమితే దేవుడు నాకు తిరిగి మనందరికీ తిరిగి రెట్టింపు ఆశీర్వాదం ఇస్తాడు. చాలా గుండె బద్దలయ్యేలాగా ఏడుస్తున్నానండి ఇంట్లో కూడా. వల్ల కావటం లేదు. ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఒక అడుగు నేను ముందుకు వేయలేకపోతున్నాను ప్రభువా. ఇంకా ఆ సర్వీస్ వైర్ చూశాను. ఆ ఎదురు వాళ్ళు కూడా వచ్చి అన్నారు, కోకోకోలా కంపెనీ, అమ్మా ఇది ఇంకెక్కువ రోజులు రాదమ్మా. ఎందుకంటే ఉడికిపోయినట్లుగా అయిపోయింది. అది కలర్ అంతా మారిపోయింది. వేడిగా పై దాకా చెట్టు కాలిపోయిందండి. కొంతకాలమే వస్తుంది. తర్వాత మీరు వేసే ఏసీలకు అది పట్టమని కొట్టేస్తుందమ్మా అని మేడం చెప్పాను. ఏం మాట కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టాడండి. ఇప్పుడు అర్థం చేసుకోండి, సేవ నేను ఎంత కష్టంగా నేను ఒక అడుగులు ముందుకు వేస్తున్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఇంత కష్టంగా సేవ జరుగుతుంది అంటే రాబో దినాల్లో అంత బలమైనటువంటి పరిచర్యకే దేవుడు నాంది పలుకుతున్నాడు. హల్లెలూయా. సాతాను అన్ని ఆటంకాలు అడ్డుబండలు పెడుతుందంటే ఆ బండలు తొలగించబడబోతున్నాయి. ఒక రోజున ఆ బండలను చీల్చుకుని యేసయ్య బయటికి ఎలా వచ్చాడో దేవుడు మనల్ని బయటికి తీయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ పునరుద్ధానపు శక్తి మన మీదకి రాబోతోంది. ఆ అగ్ని అభిషేకం మన మీదకి రాబోతోంది. ఆ పునరుద్ధానపు బలముతో మరలా దేవుడు మనల్ని ముందుకి ఊరేగించబోతున్నాడు. అందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
దేవుడు ఎవ్వరు విడిచిపెట్టినా, ఎంత సమస్య వచ్చినా దేవుడు మనల్ని విడిచిపెట్టడండి. హల్లెలూయా. ఈ రోజున వర్తమానం ఏంటో తెలుసా అండి? పాస్ ఓవర్, దాటిపోవుట. ఏంటి దాటిపోవుట? మరణము దాటిపోవుట. ఈ రోజున మన దగ్గర ఉన్నటువంటి అపవాది దాటిపోతుంది, ఆ శోధనలు దాటిపోతున్నాయి, అపవాది క్రియలన్నీ దాటిపోతున్నాయి. అందుకే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కారణం యేసయ్య రక్తము క్రింద మనం ఉన్నామండి. యేసయ్య రక్తంతో మనందరం కూడా ప్రోక్షీకరించబడి ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆ రక్తం మన దగ్గర ఉండాలి అంటే ఆ గొర్రె పిల్ల ఉండాలి. ఆ గొర్రె పిల్ల ఎవరండి? ఆ వధించబడినటువంటి మొదటి యోహాను గారి సువార్తలో మొదటి అధ్యాయం 29వ వచనంలో ఉంటది కదా, ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనలో నుంచి ఏం కోరుతున్నాడు? ఆ 1 సంవత్సరం వయసు ఉన్నటువంటి యుక్త కాలము, యవ్వన కాలములో ఉన్నటువంటి ఆ గొర్రె పిల్లను తీసుకుని వధించి ఆ రక్తాన్ని పళ్ళెములో పట్టుకొని హిస్సోపుతో ఆ యొక్క ద్వారబంధముల మీద గుర్తుగా ఉండాలి ఒకటి. రెండవది ఏంటమ్మా? ఆ గొర్రె పిల్ల మాంసముని వండకుండా, నీళ్లతో వండకుండా అగ్ని మీద కాల్చాలి. అగ్ని దేనికి సాదృశ్యం? శ్రమలకి సాదృశ్యం. నువ్వు కాల్చబడతావు, నువ్వు అగ్నిలో పరీక్షించబడతావు. అగ్నిలో పరీక్షించబడిన పిమ్మట ఏమవుతుందండి? శుద్ధ సువర్ణ. యోబుగా చెప్తున్నారు, అవునా కాదా? అగ్ని సమస్యలు ఉంటాయి, అగ్ని పరీక్షలు ఉంటాయి. తర్వాత ఇంకోటి నీలో నాలో ఉండవలసింది ఏంటో తెలుసా? రొట్టెని భుజించాలి. ఆ రొట్టెలో పులిపిండి ఉండకూడదు, పొంగన్నది ఉండకూడదు. ఆ యొక్క రొట్టె పొంగకూడదు అంటే పులిపిండి ఉండకూడదు, పులిసినదై ఏదైనానో మనలో ఉండకూడదు. మన క్రియలు పులిసిపోయిన క్రియలు, పంపు కొట్టే క్రియలు మనలో ఉండకూడదు. అది ఉండకూడదు అంటే ఏం చేయాలో తెలుసా? పాపం ఉండకూడదు అంటే పరిశుద్ధత కావాలి. పులిపిండి లేని రొట్టె ఏంటో తెలుసా? పరిశుద్ధమైనటువంటి రొట్టె. మన మాటల్లో పరిశుద్ధత, తీసుకునే తీర్మానాల్లో పరిశుద్ధత, మన జీవితంలో పరిశుద్ధత నీలో ఉండాలి. గొర్రె పిల్లలాగా అగ్ని మీద ఎలా కాల్చబడిన అలా కాల్చబడుతున్నప్పుడు కాల్చబడుటకు అప్పగించుకోవాలి, ఆ పరీక్షలకు అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆ రొట్టెని ఎలా తినాలి? ఇప్పుడు ఆ రొట్టె ఉంది, ఆ గొర్రె పిల్ల మాంసం ఉంది, ఆ యొక్క గొమ్మముల మీద రక్త ప్రోక్షణం ఉంది. ఈ 3 అయిపోయినాయో లేదా? ఓకే. తర్వాత అది తినే విధానం చూపిస్తున్నాను చూడండి. 11వ వచనం. ఆ యొక్క రాత్రి వాళ్ళు తినేటువంటి విధానం ఎలా ఉందో తెలుసండి? మీరు దానిని తినవలసిన విధమే. తినే విధానం కూడా దేవుడు చెప్తున్నాడండి కదా. ఈ రోజున మన పిల్లలకి ఒరే లల్లి ఇలా ఉండరా, ఒరే చింటి ఇలా ఉండరా, లేకపోతే మా అబ్బాయిని ఇలా ఉండరా అంటే చిన్నప్పుడు వింటారండి, పెద్దయినకు వినరండోయ్. మా అమ్మ మమ్మల్ని పద్దాక తిడుతుంది అంటారు కదా. మా అమ్మ మమ్మల్ని విసిగిస్తుంది, షంటుతోంది, లేకపోతే ఏదో సోది చెప్తుంది అనుకుంటారు. కానీ దేవుడు తన బిడ్డల్ని చిన్న బిడ్డల్లాగే చూస్తున్నాడు. తినే విధానం కూడా చెప్తున్నాడు, నేర్పిస్తున్నాడండి. మీరు దానిని తినవలసిన విధమేమనగా మీ నడుములు కట్టుకొని, ఆ నడుముకి ఏం కట్టుకోవాలంటే తువాలు కట్టుకో. మీ నడుములు కట్టుకొని మీ చెప్పులు తొడుక్కోవాలి, కాళ్ళకి చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని, చేత ఏం పట్టుకోవాలండి? కర్ర ఉండాలి. కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినాలి. అది తినే విధానం. ఎలా పడితే అలాగా సోమరిపోతుల్లాగా తింటా, మాదేంటి మొత్తులై ఉండటానికి వీల్లేదు, పడుకొని తింటాం, నించొని తింటాం, ఈ కాదు. దాన్ని తినే విధానం చెప్తున్నాడు. మీ నడుములు కట్టుకొని. నడుము దేనికి సాదృశ్యమో తెలుసండి? మొదటి పేతురు రాసినటువంటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 13వ వచనం నుంచి చదువుతా. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారే యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. హల్లెలూయా. ఆ నడుము కట్టుకోవటం దేనికి సాదృశ్యం అని దేవుడు సెలవేసిన నడుము ఏంటంటే బుద్ధి, మనస్సులే కట్టుకోవాలి. మనస్సుకు నచ్చింది మనం చేయటానికి దేవుడు మనకి పర్మిషన్ ఇవ్వట్లేదండి. మన మనస్సుకి నచ్చినట్లు ఉండటానికి వీల్లేదు, దేవుడు ఒప్పుకోవట్లేదు. నీ మనస్సు దేవుని స్వాధీనంలో ఉండాలి. మీ మనస్సు అను నడుము కట్టుకొని, పేతురు గారు దాని గురించి ఇక్కడ బాగా చెప్తారు. నీ మనసుకి నచ్చినట్లు మాట్లాడటం, వినటం, చేయటం, నడవటం, ఎక్కడికి వెళ్ళిపోవాలంటే అక్కడికి వెళ్ళిపోవడం, అదే విచ్చలివిడి స్వభావానికి దేవుడు ఒప్పుకోవట్లేదు. కాబట్టి మీ మనసు నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమే సంపూర్ణ నిరీక్షణ. యేసయ్య వచ్చినప్పుడు మనం పైకి వెళ్ళాలంటే, ఎత్తబడాలి అంటే మనం ఏం చేయాలి? మన నడుము కట్టుకోవాలి. మన నడుము కట్టుకోవాలి అంటే మన మనసు దేవుని స్వాధీనమై ఉండాలి. మన మనస్సు అనే నడుము కట్టుకొని
చెప్పులు తొడుగుకొని, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఉంటదండి. అక్కడ ఉన్నటువంటి సర్వాంగ కవచములో సిద్ధపాటు అన్నటువంటి చెప్పులండి కదండి. మనకేంటి ఉండాలండి? సిద్ధపాటు ఉండాలి. సిద్ధపాటు అనేటువంటి ఆ జోడు తొడుక్కుని ఏముండాలండి? త్వరపడుచు మీ కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకొని. కర్ర దేనికి సాదృశ్యం అండి? కర్ర దేనికి? ఒక యాత్ర. నువ్వొక ప్రయాణికుడివి, నువ్వొక బాటసారివి, నువ్వొక యాత్రికుడివి. ఇది నీ లోకం కాదు. ఇది నువ్వు ఇక్కడ స్థిరంగా ఉండేవాడు కాదు. నువ్వెక్కడుంటావంటే పరలోకానికి ఒక యాత్ర. ఇక్కడ భూమి మీదకి నువ్వు ఎందుకు వచ్చావంటే నిన్ను నీవు మనల్ని మనము సిద్ధపరచుకోవటానికి, మనకున్న మన ఆయుష్లో దేవుడికి అప్పగించుకోవటానికి, పరలోకం యాత్రలోకి మనం వెళ్ళటానికే మనకి ఇవ్వబడింది ఆయుష్. ఈ ఆయుష్ మనకి ఎందుకు ఇవ్వబడింది? ఈ శరీరం మనకి ఎందుకు ఇవ్వబడింది? ఈ జీవం మనకి ఎందుకు ఇవ్వబడింది అంటే, ఈ శరీరాన్ని నువ్వు సిద్ధపరచుకో, నీ జీవాన్ని సిద్ధపరచుకో. నీకంటూ ఒక యాత్ర ఉన్నది. నువ్వు ఒక యాత్రికుడవి. కర్ర అది గుర్తు చేస్తున్నాడు. నువ్వు ఒక యాత్రికుడివి. మీకు గుర్తుంది కదా, అభిషేకించబడినటువంటి యాకోబు గారు కర్ర చేత్తో పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడండి? పద్దనరాంలోకి వెళ్ళిపోతే, ఒక భార్య కొరకు ఒక 7 సంవత్సరాలు, ఇంకో ఆమె కొరకు 7 సంవత్సరాలు, బిడ్డల కొరకు ఆ సంపాదన ఆ యొక్క అభివృద్ధి చేసుకోవటానికి ఇంకో 7 సంవత్సరాలు, మొత్తం ఎంత అయిపోయింది? 21 సంవత్సరాలు స్థిరపడిపోయాడండి. ఇక చాలు, ఒకటికి 2 బిడ్డలు, ఉపపత్నులు, తర్వాత పిల్లలు, అంత ఆశీర్వదించబడ్డాను, గొర్రెల మంద, అన్నీ నాకు సంపాదన అంతా వచ్చింది, ఈ స్థలం బాగుంది, చాలు అనుకున్నాడు. కానీ దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ ఉండిపోవటానికి కాదు నిన్ను అభిషేకించింది, ఇక్కడ ఉండిపోవటానికి కాదు నిన్ను ఆశీర్వదించండి. నీకంటూ ఒక ప్రయాణం ఉంది. ఎక్కడ అంటే, నువ్వు ఒకానొకప్పుడు 21 సంవత్సరాల క్రితం ఏ రాయి మీద అయితే నూనె పోసి ప్రార్థించావో ఆ బయతేలికి వెళ్ళిపోవాలి కదా. నీకంటూ ఒక ప్రయాణం ఉంది. మొట్టమొదటి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు ఒంటరివాడే. కానీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు 11 మంది పిల్లలు ఉన్నారు. 12వాడు తర్వాత పుట్టాడు. తర్వాత ఎంతమంది ఉన్నారండి? 2 ఉపపత్నులు ఉన్నారు, 2 భార్యలు ఉన్నారు, గొర్రెల మంద, ఒంటెల మంద, గాడిదల మంద, ఎంత విస్తారమైన. కానీ రావాల్సిందే అన్నప్పుడు మొత్తం పట్టుకొని వచ్చేసాడండి. అక్కడ ఉండటానికి దేవుడు ఒప్పుకోలేదు. నీకంటూ నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. నువ్వు ఈ లోకంలో ఉండిపోయేవాడివి కాదు. నువ్వు 100 బతుకు, 80 బతుకు, 70 బతుకు, బతికిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? మనం స్వతంత్రించుకునేటువంటి పరమ కనానులోకి మనం వెళ్ళాలి. మరి ఇప్పుడు వెళ్ళాలి అంటే ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే పరలోకంకి వెళ్ళేటువంటి యాత్ర. ఎలా ఉండాలి? మీరు తినవలసిన విధమేమనగా, మీ నడుములు కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేతపడి త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కాబలి. హల్లెలూయా. అది యెహోవాకు పస్కా. ఆ రకంగా నువ్వు ఉన్నప్పుడు అంటే అదంతా దేనికి సూచిస్తుందో తెలుసమ్మా? నీ సిద్ధపడుతున్నామా? బల్లారాధన అంటే ఎంత భయము! అందరికీ భయమే. అది మన శరీరంలో నుంచి యేసయ్య శరీరంలోనికి వెళ్ళిపోవటమే. ఈ రోజున మన శరీరంలో నుంచి యేసయ్య శరీరంలోనికి వెళ్ళిపోవటమే. ఆ వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాం? ఏ అపవిత్రత ఉండకూడదు. అందుకే ఇవన్నీ పాటిస్తూ ఉండాలి. అలా ఉన్నవారు మాత్రమే ఆ యాత్రికులు, బాటసారులు. దేవుడు పరలోకానికి నీకంటూ ఒక యాత్ర ఉంది, అది మర్చిపోవద్దు. దాని కొరకు నువ్వు సిద్ధపడు. అదే ఈరోజు వాక్యం. పాస్ ఓవర్, పస్కా అంటే పాస్ ఓవర్ అంటే దాటిపోవుట. అయిపోయింది వాక్యం. ఇదే ఈరోజు దేవుడు నీతో మాట్లాడి. దాటిపోవుట. ఏంటి దాటిపోవుట? మరణము దాటిపోవుట, ఉగ్రత దాటిపోవుట, శాపం దాటిపోవుట. దాటిపోయింది. ఇశ్రాయేలీయులందరూ ఒక ప్రాంతంలో ఉన్నారండి. దేవుడు అక్కడ వాళ్ళని దాచాడు, ఐగుప్తు దేశంలో. ఆ ప్రాంతం పేరేంటమ్మా? ఇశ్రాయేలీయులు యోసేపు గారు టైంలో తండ్రి గారితో, యాకోబు గారితో సహా వెళ్ళిపోయారు. ఐగుప్తు దేశంలో ఉన్నారు. 70 మందిగా వెళ్ళారు. 20 లక్షలుగా బయటకు వచ్చారు. వీళ్ళందరూ ఒక స్థలంలో దాచిపెట్టాడు యోసేపు గారు. ఆ స్థలం పేరేంటమ్మా? గోషేను ప్రాంతం. ఆ గోషేను ఎక్కడుందమ్మా? ఐగుప్తులోనే ఉంది. కానీ తెల్లవారు లేచేసరికి ఎలా ఉందో తెలుసా? దేవుడు అదే నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు అదే నాకు బోధిస్తున్నాడు. తెల్లవారు లేచేసరికి ఐగుప్తు మొత్తము మహారోధన.
గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు. శవము లేని ఇల్లు ఒక్కటైనను లేదు అని వాక్యంలో రాయబడి. ఐగుప్తు దేశమంతా కూడా ఏడుపులే. ఎందుకంటే వాళ్ళ గృహాల మీద రక్త ప్రోక్షణం లేదు. అందుకే ఆ మరణదూత ఆ ఇంట్లోకి వెళ్ళిపోయింది. ప్రతి ఒక్కరికి ఐగుప్తు ప్రజల ఇంట్లోనికి, సేనాధిపతుల ఇంట్లోకి, చివరికి ఫరో గారి కుటుంబంలో కూడా వెళ్ళిపోయింది. రాజైనటువంటి ఫరో ఇంట్లో కూడా వెళ్ళిపోయి ఒక్కగాని ఒక కొడుకు ఉన్నటువంటి ఆ కుమారుడు కూడా ఆ సంహార దూత సంహరించేసిందండి. ఐగుప్తు దేశమంతా మరణం మరణం మరణ రోదన, మరణ ఘోష. ఎటు చూసినా ఏడుపులే, ఎటు చూసినా శోధనే. శోధన కాదండి, అది మహారోధన, గుండెలు బద్దలైపోయే రోదన. అలా ఏడుస్తున్నారండి. దేవుడి రోజున ఏం చెప్తున్నాడు? ఈరోజు నువ్వు పిల్ల పాపలతో ఎలా ఉన్నావు? నీ పిల్ల పాపలతో, నీ కుటుంబంతో నువ్వు ఎలా ఉన్నావు? ఆ రోదన ఉందా నీ ఇంట్లో? ఆ గుండెలు బాదుకోవటం ఉన్నాయా నీ ఇంట్లో? లేవు కదా. మరి అది లేకుండా చేసింది ఎవరు? నీ ఇంటికి అంత కాపుదలు ఇస్తున్నాడు, నిన్నంత సంరక్షిస్తున్నాడు, నిన్నంతగా ప్రొటెక్ట్ చేస్తున్నాడు, నీ మీద అంత బాధ్యత కలిగి ఉంటే ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఐగుప్తీయులందరూ కూడా మరణ ఘోష, ఆ మరణ ఘోషతో దత్తరిల్లిపోయిందండి భూమి. ఏమీ చేయలేని స్థితిలో ఆ ఫరో గారు కూడా గుండెలు బాదుకుంటూ మోషేని పిలిచి, అసలు ఇశ్రాయేలీయులు ఒక్కడు కూడా ఇక్కడ ఉండటానికి వీలేదు, వెళ్ళిపోయి 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 పంపించేశారు. అలా పంపాలి అంటే అంత మహారోధన వచ్చిన ఇశ్రాయేలీలు ఎలా ఉన్నారు? అంత మహారోధన వచ్చిన అదే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు ఎలా ఉన్నారు? వారి బిడ్డలతోనూ, వారి కుటుంబాలతోనూ, వారి యజమానులతోనూ, వారి ఆస్తితోనూ, వారికి ఉన్న జీవితాలతోనూ సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషం ఈరోజు మనకిచ్చాడండి దేవుడు. ఆ నెమ్మదే ఈరోజు మనకిచ్చాడు. ఆ సమాధానమే ఈరోజు మనకిచ్చాడు. ఆ సన్నిధే ఈరోజు మనకిచ్చాడు. ఆ భద్రత ఈరోజు మనకిచ్చాడు. ఆ కాపుదల ఈరోజు మనకిచ్చాడు. ఐగుప్తు దేశంలోనే ఉన్నటువంటి ఆ గోషేను ప్రాంతం చుట్టూత దేవుడు ఎలాగైతే గీత గీసి తన వేలితో గీత గీసి ఉంచున్నాడో ఈ రోజున మన కుటుంబాలకు అలా గీత గీశాడు. అతను దేవునికి స్తోత్రం. మన కుటుంబాల చుట్టూత దేవుడు కంచె వేసి ఉంచున్నాడు. నిర్లక్ష్యంగా ఉండద్దు, నిద్రాత్మతో ఉండద్దు, ఇంటిబోతులుగా ఉండద్దు. దేవుడికి అప్పగించేసుకుందాం. దేవుడు ఎంత భద్రపరిస్తే ఈ రోజున మనం ఇలా సంతోషంగా ఉంటున్నామండి. ఎంత ఆనందంగా మన కుటుంబాలతో, మన బిడ్డలతో, మన కుటుంబాలతో మనం ఇలా ఉన్నాము అని అంటే దేవుడి కంచె మన చుట్టూ ఉన్నదండి. ఆ రక్త ప్రోక్షణం చూసి మరణ దూత దాటిపోయింది. ఈ రోజున దేవుడు సెలవిస్తున్నది అదే, దాటిపోతుంది అన్ని. అక్కడున్న శత్రువు దాటిపోతున్నాడు. నీ శత్రువుకి నీ మీద అధికారం లేకుండా దేవుడి రోజున ఆ శత్రువుని దాటిపోనిస్తున్నాడు. కారణం, నువ్వు ఆ రక్త ప్రోక్షణములో ఉన్నావు, ఆ రక్తములో కడగబడి ఉన్నావు, ఆ రక్తములో కొనబడి ఉన్న ఆ రక్తమే రక్తం, యేసయ్య రక్తం అండి. గొర్రెపిల్ల రక్తము చూసి మరణ దూత దాటిపోతే ఈ రోజున మన మీద ఉన్నది గొర్రెపిల్ల రక్తం కాదండి. ఎవరి రక్తం? ఎవరి రక్తం? ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం అండి. నజరేయుడైన యేసుక్రీస్తు రక్తం. ఆయన యవ్వన రక్తం మన కొరకు కార్చాడు. ఆయన యవ్వన కోరికలు, ఆయన యవ్వన ఆశలు అన్నీ కూడా చంపుకుని దేవుడు మన కొరకే సజీవ యాగముగా తన శరీరాన్ని మన కొరకే సమర్పిస్తే మరి మనం ఎలా ఉన్నాం? మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? మన ప్రార్థన ఎలా ఉంది? మన తెగింపు ఎలా ఉంది? మన సాహసం ఎలా ఉంది? ఉంటున్నామా? ఆ చేదు అనేది లేకుండా, లేదా ఆ పులిసిపోయిన పిండి ఉండకూడదు. ఇంతకాలం ఉందేమో, ఈరోజు అడుగుదాం, దేవుడిని అడుగుదాం, దేవుడి దగ్గర ఒప్పుకుందాం. తండ్రి, నాలో ఏమాత్రము పులిపిండి లేకుండా కాపాడయ్యా, నాలో ఏమాత్రము పులిపిండి లేకుండా కాపాడు, నన్ను ప్రతిష్ఠించు నీ కొడుకని అందరం కళ్ళు మూసుకుందామమ్మా, దేవుడికి అప్పగించుకుందాం. ఆనాడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి గొప్ప కాపుదల నీకు ఇచ్చాను అంటున్నాడు దేవుడు. అందుకే ఈ రోజున నువ్వు భద్రపరచబడి ఉన్నావు. యేసయ్యలో భద్రపరచబడి ఉన్నావు, క్రీస్తులో భద్రపరచబడి ఉన్నావు, యేసయ్య రక్తములో పొందుపరచబడి ఉన్నావు, యేసయ్య కృప మనల్ని ఆవరించి ఉన్నది, యేసయ్య ప్రేమ, ఆయన యొక్క వస్త్రము మన మీద కప్పబడి ఉన్నది, ఆ రక్త ప్రోక్షణ మన మీద అందరి మీద కప్పబడినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. ఇప్పుడు పస్కా బల్ల ఆచరించుదామండి. ఇప్పుడు ఆ బల్ల అంటే ఏంటో అర్థమైంది మనకి. ఇప్పుడు ఆ పస్కా బల్ల ఎలా ఆచరిస్తున్నామో మనకు అర్థమైంది. ఏ పులిపిండి ఉండటానికి వీల్లేదు.
ఒకవేళ ఆ యొక్క ఆ కాల్చబడేటువంటి అనుభవంలో ఉన్న భయపడొద్దు. శోధల్లా, సమస్యల, వేదల్లా భయపడొద్దమ్మా. దేవుడికి అప్పగించుకుందాం. అందరం కళ్ళు మూసుకుని కొద్దిసేపు ఒక 5 నిమిషాలు టైం ఇస్తాను, ఒప్పుకుందాం. ఈ నెలంతట్లో ఎక్కడన్నా పులిపిండి నీలో ఉన్నదేమో, పులిపిండి ఉండటానికి వీల్లేదు. దేవుడు ఆ రోజున అనుకోవచ్చు, ఆ రోజున అది పస్కా బలి, కానీ యేసయ్య బలి పశువుగా, పస్కా బలి పశువుగా వచ్చి తన్ను తాను అప్పగించుకున్నాడు. అందుకే 14వ వచనంలో అన్నాడు, కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన తగును, మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరించవలెను. ఈ రోజు పండుగ రోజు అండి. క్రిస్మస్ కన్నా, ఈస్టర్ కన్నా, గుడ్ ఫ్రైడే కన్నా ఈ రోజు అండి పండుగ రోజు. కారణం, అపవాది చెరలో నుంచి మనల్ని విడిపించాడు. దాని బానిసత్వపు సంఖ్యల నుంచి మనల్ని విడిపించాడు. అందుకే దేవుడు అన్నాడు, ఇది యెహోవాకు పండుగగా దానిని ఆచరించవల్ల. అందుకే పండగకు వచ్చినట్టు రావాలండి. ఈ రోజున పరిగెడుతూ రావాలి, పరిగెడుతూ రావాలి. అందరం కలిసి ఏకాత్మతో, ఏక వస్త్రాలతో, చక్కటి వస్త్రధారణతో ఒక పండగగా దాన్ని ఆచరించాలి. ఆత్మీయత లోతుల్లోనికి మనం వెళ్ళాలి. అంతేకాదు, దేవుడిచ్చిన మాట, తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని నీవాచరించవలెను. పాత నిబంధన వరకు మాత్రమే కాదు, పాత నిబంధన, కొత్త నిబంధన, ఆయన వచ్చేంత వరకు కూడా ఇది నిబంధన.